ప్లాంట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత గన్లు ఏర్పాటు చేసి కాపాడాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు తెలిపారు. విశాఖలో డాబా గార్డెన్స్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు బ్యాంకులో లోన్ తీర్చేందుకే ఇచ్చినట్లు ఉంది, కానీ కార్మికులకు మేలు చేయడానికి కాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాలనీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికే 4,000 మంది కార్మికులను తప్పించడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. శాశ్వత ఉద్యోగులకు వీఆర్ ఇచ్చి ఇంటికి పంపించేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. 9,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉత్పత్తి పెంచి స్టీల్ ప్లాంట్ సంరక్షిద్దామని కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పుడు అధికారంకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. స్టీల్ కి గిరాకీ ఉంది, కానీ స్టీల్ ప్లాంట్ కి పట్టించుకోవడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ ఓపికగా నిరసన చేయాలని తెలిపారు. కార్మికుల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం చేసిందని తెలిపారు. ఇప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శిబిరాన్ని సందర్శించి వచ్చాను. అక్కడ కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఏదైతే ఉందో 11,000కు పైబడి ప్యాకేజీ, అది మోసపూరితమైన ప్యాకేజీ అని చెప్పేసి స్పష్టంగా రుజువైంది. ఆ ప్యాకేజీ ప్రకటించినప్పుడు చాలా మందిని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయడానికి, రక్షించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజీ ప్రకటించిందేమో అని చెప్పేసి అనుకున్నాం. చాలా మంది ఆ రకంగా నమ్మారు కూడా. చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్యాకేజీ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి, కార్మికులకి మేలు చేయడానికి కాదు, బ్యాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తన జేబులోనే వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడలేదు. వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మొదటి చేయాల్సిన పని ఈ ప్లాంట్ని సెయిల్లో కలపడం. ఇప్పటి వరకు దాని మీద ఏమీ ప్రకటన చేయలేదు. రెండవది, దీనికి సొంత గని ఇవ్వడం. ఆ గని గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. మూడవది, గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేటీకరిస్తామని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు, ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని, అటువంటి వాళ్ళని వీఆర్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే బాగా పనిచేసేవారు, పనిచేయని వారు, వయసు ఉన్నవారు, ఆరోగ్యాలు బాగలేని వారు, ఇటువంటి జాబితాలను తయారు చేస్తున్నారు. ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాలను చూపించి కార్మికుల్ని భయోత్పాతం సృష్టించి వాళ్ళని వెళ్ళగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ఈ సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఒక కోకోవెన్ అదనంగా, బ్లాస్ట్ ఫ్యాన్ ఒకటి అదనంగా, మిల్లు ఒకటి అదనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది. ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉన్నది. ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకత పెంచేదానికి ప్రభుత్వం, స్టీల్ రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మేము మొదటి నుంచి ఇప్పటికైనా శ్రద్ధ